అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. రోజు పొద్దున్నే లంచ్ బాక్స్‌లోకి ఏం చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే ఈ రెసిపీ మీకోసమేనండి. అదే 5 నిమిషాల్లో ఈజీగా, టేస్టీగా ఉండే పొటాటో రైస్. ఈ రెసిపీని మనం ఇంట్లో ఉండే వస్తువులతోనే చేసుకోవచ్చు. అదెలాగో చూసేద్దామా? ఈ రెసిపీ కోసం ముందుగా 3 మీడియం సైజ్ బంగాళదుంపల్ని తీసుకొని పీల్ ఆఫ్ చేసి సన్నని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. బంగాళదుంప రైస్ పొడి పొడిలాడుతూ టేస్టీగా రావాలంటే ఒక టిప్ ఉంది. అదేంటో నేను ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఒక మీడియం సైజ్ టమోటాని తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. తరువాత 10 నుండి 12 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు వలిచి సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి. వెల్లుల్లి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. వెల్లుల్లి ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది. మీలో ఎంతమందికి వెల్లుల్లి అంటే ఇష్టమో కామెంట్ చేయండి. వెల్లుల్లిని సన్నగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని ముందుగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలను వేసి ఒకసారి కలబెట్టుకోవాలి. తరువాత ఉప్పు, కారం, పసుపు వేసుకొని బంగాళదుంపల్ని నెమ్మదిగా నిదానంగా కలబెట్టుకోవాలి. ఎందుకంటే బంగాళదుంపని ఎలా పడితే అలా తిప్పితే ముక్క విరిగిపోతుంది. కాబట్టి నిదానంగా మెత్తగా అవ్వకుండా క్రిస్పీగా వచ్చేలాగా వేపుకోండి. బంగాళదుంప పైన కొంచెం క్రిస్పీగా అయ్యి లోపల మెత్తగా అయిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. తర్వాత ఉల్లిపాయలను వేసుకొని ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకొని ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చి వేసుకొని బాగా కలబెట్టుకోండి. తర్వాత వెల్లుల్లి ముక్కల్ని వేసి బాగా కలబెట్టుకొని 2 నిమిషాలు ఉడకనివ్వండి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలని వేసుకొని బాగా తిప్పుకొని టమోటాలు మెత్తబడిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని ఈ మసాలాని 5 నిమిషాలు బాగా తిప్పుకోండి. ఎందుకంటే 5 నిమిషాలు తిప్పడం వల్ల మనకి ఆ మసాలా స్మెల్ బాగా తెలుస్తుంది. కాబట్టి 5 నిమిషాలు మసాలా బాగా వేగిన తర్వాత ముందుగా వేపి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను వేసుకొని నిదానంగా తిప్పుకోండి. తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న అన్నాన్ని వేసుకొని నిదానంగా కలబెట్టుకోండి. అన్నాన్ని నెమ్మదిగా నిదానంగా కలబెట్టడం వల్ల అన్నం విరిగిపోకుండా పొడి పొడిలాడుతూ వస్తుంది. అన్నం వేసిన తర్వాత 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడకనివ్వండి. దీనివల్ల అన్నం పొడి పొడిలాడుతూ అతుక్కోకుండా వస్తుంది. తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే అంతేనండి. 5 నిమిషాల్లో పొటాటో రైస్ రెడీ అవుతుంది. పొద్దున్నే హడావుడి లేకుండా ఇంట్లో ఉండే వస్తువులతోనే ఈ రైస్ చేసి లంచ్ బాక్స్లోకి పెట్టి పంపిస్తే మీ పిల్లలు మెచ్చుకుంటారు. మీరు రోజు ఆలోచించాల్సిన అవసరం ఉండదు. ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్